నల్గొండ వినాయక నిమజ్జన వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కోమటిరెడ్డి ప్రసంగాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. గణేష్ ఉత్సవాల్లో రాజకీయ ప్రసంగం చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని సర్ది చెప్పారు. చిన్న సంఘటన లేకుండా అది గణేష్ నిమజ్జనం జరిగేటప్పుడు ఆ ఏరియాలో గత 25 సంవత్సరాలుగా ఎలాంటి ఘర్షణలు లేవు మన తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో. కానీ నల్గొండ అలాంటి ప్రాంతం నుంచి దాదాపు 1999కి వెళ్ళి దాదాపు 26-27 ఏళ్ళకెళ్ళి ఒక చిన్న సంఘటన లేకుండా అది గణేష్ నిమజ్జనం కానివ్వండి, దసరా కానివ్వండి, రంజాన్ కానీ, బక్రీద్ కానీ, హిందూ ముస్లిం సోదరులు అందరం కలిసికట్టుగా అన్ని పండుగలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఏ ఒక్క ఇన్సిడెంట్ కూడా కాకుండా ఎక్కడ మనం హిందూ ముస్లిం సోదరులు అందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి పండుగలు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈసారి కూడా మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో యువకుల్లో ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. కానీ మీరు ర్యాష్గా డ్రైవింగ్ చేయకుండా కానీ పోయేటప్పుడు కానీ విగ్రహాలలో పడేసిన తర్వాత నైట్ లేట్ అవుతుందని చెప్పి ఫాస్ట్గా కొందరు 14th మైల్ సాగర్ కెనాల్లో వేస్తారు, కొందరు వల్లభరావు చెరువులో వేస్తారు, కొందరు. అందుకనే మీ అందరికీ కూడా నాకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే, నాకు ఒక సంఘటన జ్ఞాపకం ఉంది. మధ్యలో 10-15 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి 2 యువకులు చనిపోవడం, 2 పిల్లలు కోమాలో ఉంటే వాళ్ళని యశోద హాస్పిటల్ నేనే తీసుకెళ్లి వారం రోజులు హాస్పిటల్లో ఉండి వాళ్ళని బతికించుకోవడం జరిగింది. అప్పటికెళ్ళి నాకు అదే భయం అనిపిస్తుంది. ఏ చిన్న యాక్సిడెంట్లు అవుతుంటే కానీ మీరు మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటారు మీ యువకుల మీద. పండుగలు చేసుకోవాలి కదా మనం అతి ఉత్సాహంగా, మీరు ఎలాంటి లేకుండా ఈరోజు భక్తి శ్రద్ధలతో మీరు పండుగ నిర్వహించుకోవాలని మీకు సూచిస్తూ, అలాగే నల్గొండ పట్టణంలో కూడా హిందువులకు సంబంధించి కానీ ముస్లింలకు సంబంధించి కానీ మా ప్రభుత్వంలో రాబో కాలంలో కానీ ఇప్పుడు కానీ అని తప్పకుండా అందరినీ కలుపుకొని ముందుకు పోతామని ఈరోజు ఇక్కడ మొన్న ఒక చిన్న ఈ సంఘటన గురించి ప్రకటిస్తాయి గారు చెప్పాను. అప్పుడు ఆ ఏరియాలో గత 25 సంవత్సరాలుగా ఎలాంటి ఘర్షణలు లేవు మన తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో. కానీ నల్గొండ అలాంటి ప్రాంతం నుంచి దాదాపు 1999 రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, ఇక నల్గొండ వినాయక నిమజ్జన వేడుకల్లో కోమటిరెడ్డి ప్రసంగాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అలాగే కాంగ్రెస్ బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, నల్గొండలో గణేష్ శోభయాత్రకు సంబంధించి జరిగినటువంటి సభలో బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్యన మాటల యుద్ధం అయితే కొనసాగింది. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్న సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి లేచి ఇది రాజకీయ వేదిక కాదు, దీనిపై రాజకీయాలు మాట్లాడవద్దు, ఇది గణేష్ మధ్యన శోభయాత్ర అంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ, డిఎస్పీ, ఇతర అధికారులు వెంటనే నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి లాక్కెళ్లిన పరిస్థితి ఉంది. నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ నేతల ప్రసంగాలను కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడ్డుకున్నారు. అదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించడంతో పాటుగా అధికారం ఉందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ అతన్ని వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సభను జరగనియబోమని కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని అక్కడి నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మిగతా అందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఒక దశలో ఉత్సవ సమితి నల్గొండ భాగ్యనగర్ సంబంధించినట్లయితే ఉత్సవ సమితి ఉంటుందో, నల్లగొండలో కూడా గణేష్ ఉత్సవ సమితి నేతలు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విధానాన్ని కానీ నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేయించడానికి కూడా తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంతో పాటు మంత్రిని అడ్డుకొని తనకు నోటికి వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ప్రయత్నం చేసినట్టు బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా మందలించే విధంగా పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో పరిస్థితి ఉధృతిగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకునే పరిస్థితి వస్తుంది. మొత్తంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్న సమయంలో ప్రసంగిస్తున్న క్రమంలో రాజకీయ వేదిక కాదు, రాజకీయాలు మాట్లాడవద్దు, ఇది రాజకీయ వేదిక కాదు అని చెప్పేసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి చేసిన ప్రకటన ఏది ఉందో ఈ ప్రకటన నేపథ్యంలో ఘర్షణకు దారితీసిన క్రమంతో పాటుగా పోలీసులు అక్కడి నుంచి మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారనే ఒక కారణంతో నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితుల్లో వెంటనే అతన్ని విడుదల చేయాలి, లేకపోతే సభను జరగనీయబోమంటూ ఇటు బీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. దాదాపుగా ఒక
10 నుంచి 15 నిమిషాల సమయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో 1వ నెంబర్ విగ్రహం అంటే నిమజ్జన శోభాయాత్ర ఎక్కడైతే ప్రారంభమవుతుందో ఆ ప్రారంభమయ్యే ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పాటుగా ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ చెలరడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు మాత్రం అక్కడ జరిగేటటువంటి సభను పూర్తిగా రద్దు చేయడంతో పాటు ఉన్న మంత్రితో పాటు ఇతర పార్టీల నేతలను కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కానీ అప్పటికే బీజేపీ నేతలు నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేయడం సరికాదని నాగం వర్షిత్ రెడ్డిని వెంటనే విడుదల చేసి 1వ నెంబర్ విగ్రహం దగ్గర తీసుకురావాలని, లేకపోతే తమ సభను జరగనీయకపోవడం ద్వారా వెంకటరెడ్డిని కూడా అడ్డుకుంటామని హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే పోలీసులు ఇతర పార్టీల నేతలు ఉత్సవ సమితిల నాయకులు ఎవరుతున్నారో వీరందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో నల్లగొండ పట్టణంలో దాదాపుగా గంట క్రితం ప్రారంభం కావాల్సినటువంటి గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రస్తుతం మాత్రం పూర్తిగా అంటే ఈ ఘర్షణ నేపథ్యంలో శోభయాత్ర ప్రారంభం కాకపోవడం మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మంత్రి వెంకటరెడ్డితో పాటు ఇతర పార్టీల నేతలు ఉత్సవ సమితి నేతలందరినీ కూడా పోలీసులు పంపించేయడంతో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ శోభయాత్ర మాత్రం మరొక అర్ధగంట నుంచి గంట టైం పట్టే సమయం ఉంది. 1వ నెంబర్ విగ్రహం అక్కడి నుంచి కదిలితే తప్ప నల్గొండ పట్టణంలో శోభాయాత్ర అనేది ప్రారంభం కానేది ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ కి ఆధారంగానే గణేష్ ఉత్సవ సమితి నేతలను కూడా పోలీసులు సంధాయించి శోభాయాత్ర ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మాత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మధ్య జరిగినటువంటి ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పాటుగా ఇరు పార్టీల నేతల మధ్య జరిగినటువంటి ఘర్షణ నల్గొండ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సంజన. Okay, right. Thank you, Ramkrishna. Thank you for the update.